బుద్ధి నా మాటిని కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు వీటి జోలికి వెళ్ళు. ఎందుకంటే ఇది విను. అన్నా, నా పేరు అతుల్ అన్న. మా ఊరు పేరు తిరుమలపురం, మండల్ బాన్స్వాడ, డిస్ట్రిక్ట్ కామారెడ్డి అన్న. నేను ప్రెసెంట్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదువుతున్నా. హాస్టల్లో ఫుడ్ అంతలో ఏమీ టేస్ట్ రావట్లేదని చెప్పి పికిల్స్ ఆర్డర్ పెట్టుకుందామని అలెక్కే చెట్టి పికిల్స్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యానన్న. జస్ట్ పికిల్ కాస్ట్ ఎక్కువ అయ్యానన్నందుకే అతి ఘోరంగా తిట్టిరన్న. మరీ ఇంత ఘోరంగా తిట్టారన్న అస్సలు అనుకోలేదన్న. దీనికి నువ్వేమైనా సమాధానం చెప్పాలన్నా, ప్లీజ్ అన్నా. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ సెల్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లలు వదిలిపడింది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడింది. నా మాట నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు వీటి జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ లింక్ కొనిస్తావు దానికి ఏమంతే. మరీ ముష్టి పచ్చడి కోసం కెరియర్ మీద ఫోకస్ చేయడం ఏంది బ్రో? నాకు అర్థం కాదు. కామెడీగా అతుల్ బ్రో ఖచ్చితంగా కెరీర్ మీద ఫోకస్ చేస్తాడు. సో అతుల్ బ్రో నీకు ఒకటే చెప్తా బ్రో, ఈ ఆడియో విన్న తర్వాత నీకు ఏమనిపించింది నాకు మాత్రం తెలియదు, కానీ ఈ ఆడియో విన్న తర్వాత నాకు రోమాలు గూస్ బంప్స్ వచ్చినాయి. సో నేను ఏం చెప్తానంటే 3 days లీవ్ పెట్టుకుని ఇంటికి వచ్చేసే బ్రో. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా, వచ్చేసాయి. 3 రోజులు లీవ్ తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత నేరుగా బండి స్టార్ట్ చేసుకుని నీ దగ్గరలో ఉన్న సలీంబాయ్ షాప్కి వెళ్ళి 1 kg చికెన్ తీసుకుని ఇంటికి వచ్చాయి. ఆ తెచ్చుకున్న చికెన్ ని కడాయిలో వేసి దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఆ చికెన్ నీళ్ళు ఆవిరేంత వరకు ఊపి మింగు. కడాయిలో కాస్త ఆయిల్ తీసుకుని ఇప్పటివరకు ఊపిన చికెన్ ని దాంట్లో వేసి ఫ్రై చేసి మింగు. గట్టిగా క్రిస్పీగా ఫ్రై అయిన చికెన్ ని ఇంకో బౌల్ వేసుకొని మింగు. ఫ్రై చేసిన చికెన్ ని మళ్ళీ రిటర్న్ ప్యాన్ లో వేసి కొంచెం మేతి పౌడర్ వేసి మింగు. తర్వాత కొంచెం గరం మసాలా మింగు. అండ్ తర్వాత కొంచెం ఉప్పు మింగు. అండ్ ఫైనల్ గా లాస్ట్ లో ఎర్రని కారం వేసి గట్టిగా 3 సార్లు ఊపి మింగు. గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లలు వదిలిపడదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడదింగుద్ది నా మాటిని కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు వీటి జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా. నాన్ వెజ్ పికల్స్ మీరే చేసుకోండి, ఇష్టం వచ్చినప్పుడు తినండి, కానీ మంది బుద్ధులు మాత్రం అస్సలు తినకండి. చికెన్ పికల్ ఇవ్వలేదని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దే. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.